భిక్షగాళ్లకు వేస్తున్నట్టుగా 5 రూపాయలు భోజనం పెట్టడం ఏదో గొప్ప కార్యక్రమంగా గవర్నర్ గారి ప్రసంగంలో దాన్ని కూడా ప్రస్తావించడం అనేది నిజంగా వారి యొక్క రాజకీయానికి పరాకాష్ఠగా మనం చూడాలి. అంటే పేదవాడిని పేదవాడిగా ఉంచితేనే మన రాజకీయం నడుస్తుంది అన్న కాన్సెప్ట్ అన్నమాట. ఎంత ప్రమాదకరమైన కాన్సెప్ట్ ఇది. ఇప్పుడు అన్నా క్యాంటీన్ పెట్టిన తర్వాత వాస్తవంగా ఏంటి అంటే అన్నా క్యాంటీన్ చాలా మున్సిపాలిటీలు అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం చాలా ఆలోచించి పెట్టింది. ఇప్పుడు పల్లెటూళ్ళ నుంచి వాళ్ళకి ఏదో పని మీద వస్తారు, అంటే గవర్నమెంట్ ఆఫీసులో పని మీద రావచ్చు. కొంతమంది అనారోగ్య కారణాలతో ఎవరైనా ఆసుపత్రుల్లో చేరితే వాళ్ళని చూడటానికి వాళ్ళని పరామర్శించడానికి కొంతమంది రావచ్చు. లేదు రిక్షా కార్మికులు, ఆటో కార్మికులు ఊరు నుంచి వచ్చి పట్టణాల్లో పనిచేసి మళ్ళీ సాయంత్రానికి ఊరికి వెళ్లే వాళ్ళు ఉంటారు. ఇటువంటి వాళ్ళందరికీ కూడా పేదవాళ్ళు, ఇప్పుడు కొంతమంది భిక్షగాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళకి వేరే జీవనోపాధి లేక ఏ పని చెయ్యలేక వాళ్ళు సంపాదించుకునే అవకాశం లేక భిక్షాటన మీద బతుకుతూ ఉంటారు. ఇటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ కడుపు నిండితే వచ్చిన పని చేసుకొని మళ్ళీ ఆనందంగా ఇంటికి వెళ్తాడు అన్న కాన్సెప్ట్ తోటి తీసుకొచ్చినవి ఈ అన్నా క్యాంటీన్.